అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్ మినీ వరల్డ్. ఈ వ్లాగ్ ఏమంటే ఈరోజు నేను అక్క బావ అయితే కలిసి డిమార్ట్ షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. మీకు ఏమేమి కొనుక్కున్నానో అనేది నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను అనమాట. అండ్ ఈరోజు ఈవినింగ్ ఈ వ్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అనేది ఉంది. సర్ప్రైజ్ అంటే మీకు అనుకోవచ్చు. అండ్ నేను ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, చాలామందికి ఆ ప్లేస్ చూడాలని చెప్పి చాలామంది ఆశపడుతుంటారు. కొంతమంది చూసింటారు, కొంతమంది చూసేగా ఉండదు. సో వాళ్ళ కోసమే నేను రేపు అనేది ఒక బ్లాగ్ అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ షాపింగ్కి సంబంధించి నేను రేపు ఎందుకు షాపింగ్ చేస్తున్నాను అనేది నేను రేపు మీకు ఈ బ్లాగ్లో చెప్తాను. అండ్ ఈ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. చూసేసి నాకు బ్లాగ్ ఎలా వచ్చిందని నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. నాకు మీ సపోర్ట్ చాలా దొరుకుతూ ఉంది. ఇంకా మీ సపోర్ట్ నాకు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ అనేది చూసేసి నాకు కమెంట్ చేసేయండి. మేము బస్లో అయితే వెళ్ళామన్నమాట. హొసా రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఉండే డిమార్ట్కి అయితే మేము ఈరోజు వెళ్తున్నాము. అండ్ అందుకే బస్లో ట్రావెల్ చేస్తున్నాం కదా ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత. ఆఫ్టర్ లాంగ్ డేస్ అని ఏం లేదు, నేనైతే డైలీ అప్ అండ్ డౌన్ ఆఫీస్కి బస్లోనే ట్రావెల్ చేస్తాను. డైలీ వ్లాగ్ కూడా వేయాలనుకుంటాను, బట్ నాకు టైం సరిపోవట్లేదు. సో ఈ వ్లాగ్ చూసేయండి. నేను డిమార్ట్కి ఎలా వెళ్తున్నాను, ఏం కొనుక్కున్నాను అనేది మీకు తెలుస్తుంది. అండ్ నేను ప్లాట్స్ ఫర్ సేల్ అనేసి పెట్టినాను కదా, అది ఏం ఫేక్ కాదు, అది నిజమే. అది మీకు కావాలనుకుంటే నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఏం ప్రాబ్లం అనేది ఉండదు. మీకు 100% వాళ్ళు డీటెయిల్స్ అనేది చెప్తారు. సో ఇంకా చూడకుండా ఉండే వాళ్ళకి నేను లింక్ అయితే బయోలో పెడతాను. ఆ లింక్ చూసేసి మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ అనమాట. ఇంకా రెడీ అయ్యింది, బట్ ఓపెన్ చేసి లేదు. సో మేము ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళినాము డిమార్ట్ వరకు. నాకైతే ఇప్పుడంతా వీడియోసే దొరుకుకుండా ఉండింది. వీడియో పెట్టాలని నాకు అర్థం కాకుండా ఉండింది. బట్ ఈరోజు అక్క బావైతే ఊరి నుంచి వచ్చినారనమాట. సో మా అక్క వచ్చిందంటే నాకైతే చాలా డైలీ వీడియోస్ నేను అప్లోడ్ చేసాక నాకు వీలవుతుంది. లేకుంటే ఏం వీడియో అప్లోడ్ చేయలేదు, ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్లో నేను ఉన్న ఈ రోజులో. అందుకే అనమాట ఈ 1 month నుంచి నేను కరెక్ట్గా వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే అక్క వచ్చేసింది, ఊరి నుంచి అక్క బావ వచ్చినారు. సో నేను ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకొని, అప్పుడే నేను వేసే ప్రతి వీడియోస్కి మీకు సెకండ్లోనే నోటిఫికేషన్ వస్తుంది. నాకు ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టము. ఆ ట్రావెల్ చేసేదాన్ని అందరికీ చూపించడం అంటే ఇంకా ఇష్టము. అందుకే నేను ఎక్కువ ఫుడ్డు లేదంటే ట్రావెల్స్వే ఎక్కువ వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరు ఎంతమందికి ట్రావెల్ చేయడం ఇష్టం అనేది నాకు కమెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సోడా బండి ఉంది, బట్ నేను పోయేటప్పుడు తాగలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నేను తాగినాను అనమాట సోడా. అది కూడా ఉంది ఇందులోనే. మీలో ఎంతమందికి సోడా అనేది ఇష్టము? ఇక్కడ ఇన్ని రోజులు వర్షాలు లేకపోయినా కొంచెం చల్లగా ఉండింది. బట్ ఇప్పుడు రీసెంట్ డేస్లో హెవీగా ఎండ వస్తూ ఉందన్నమాట. ఎంత ఎండ అంటే చాలా ఎండ ఉంది. మీ ఊర్లో కూడా ఎంత డిగ్రీ ఎండ ఉందనేసి నాకు కమెంట్లో చెప్పేయండి. అట్లా డిమార్ట్లో అయితే వీడియోస్ అలౌడే లేదు, ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌడ్ లేదు. బట్ అయినా నా సబ్స్క్రైబర్స్ కోసం నేను దొంగతనంగా వీడియో అనేది తీస్తున్నాను అనమాట. సో చూసేయండి నేను ఎంత కష్టపడినానో ఈ వీడియో తీసాకైతే. మా అక్క బావ నన్ను చూసి ఎంత నవ్వుతా ఉన్నారో వీడియో తీస్తూ ఉంటే. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నాకు చెప్పేస్తున్నారు, సిస్టర్ వీడియో నాట్ అలౌడ్ అనేసి. వాళ్ళు అలా చెప్పినప్పుడు మనం వాళ్ళకి కనిపించినట్లు మనం వీడియోస్ తీసేకి అవ్వదు కదా. సో అందుకనే వాళ్ళకి తెలియకుండా దొంగచాటుగా వీడియోని తీస్తున్నాను అనమాట. మీరు ఎంతమందికి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యింది అంటే, ఎక్కడైనా మాల్స్ పోయినప్పుడు మ్యాక్సిమం మాల్స్లో ఎక్కువ వీడియోస్ అనేది అలౌడ్ ఇవ్వరు చాలామంది. సో అందుకే అడుగుతున్నాను.
ఫస్ట్ ఫ్లోర్లో కావాల్సింది తీసుకొనేసి ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో వెళ్తున్నాం అనమాట. నాకు ఈ స్లిప్పర్ అయితే కొంచెం నచ్చింది, అమ్మ కోసం బాగుంటుంది అనుకున్నా, బట్ తీసుకోలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారా బట్టలు చూసేకి వెళ్ళినాను, బట్ ఇక్కడ టాప్స్ ఓకే ఓకే అనిపించింది, కానీ ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు డీమార్ట్లో. సో నేను తీసుకున్నాను, బట్ ఎవరు తీసుకున్నాను అంటే ఇంకా నేను ఫొటోస్ అనేది మీకు చూపిస్తాను దీంట్లోనే. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట నేను డీమార్ట్లో. నాకు అది చాలా నచ్చింది, సో దానికోసం అది ఒకటి తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఈ క్రాప్ టాప్ ఒకటి తీసుకున్నాను టీషర్ట్ టైప్లో. అది నాకు ఎంత పట్టిందని నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను, దాని ప్రైస్ ఎంత అనేది. నేను వాళ్ళకి ఎవరికి తెలియకుండా వీడియోస్ తీస్తున్నాను, అందుకే కొంచెం ఇలా వచ్చింది. ఇది ఓకే నాకు నచ్చింది, బట్ నేను తీసుకోలేదు. నేను ఒక 2-3 తీసుకున్నాను అంతే టాప్స్ అనేది. దాంట్లో ఒకదాని ప్రైస్ 199 ఉన్నింది, ఇంకా 2 దానికి 349 పడింది అనమాట ఒకదానికి. సో 3 తీసుకున్నాను. ఆఫీస్ వేర్కి అయితే బాగుంటుంది అనిపించింది నాకు కొంచెం, అందుకే నేను 2 క్రాప్ టాప్స్ అనేది తీసుకున్నాను. ఇంకొకటి ఇది లాస్ట్ వన్ అనమాట. సో 3 తీసుకున్నాను. ఇది 199 పట్టింది నాకు ప్రైసు. ఇది 329 నాకు డిమార్ట్ ప్రైస్ 349 ఉంది. సో నాకు 320 పడింది అనమాట. చూసారా అక్కడ అర్థం కనిపిస్తుంది, సెల్ఫీస్ తీసుకొని వస్తాం కదా మిర్రర్కి సెల్ఫీ, అలానే కూర్చొని అలానే వీడియోస్ తీస్తాను అనమాట. ఇది ఎంత చిన్నగా ఎంత క్యూట్గా అనిపించిందో నాకు, అందుకే అది నేను వీడియో తీస్తున్నాను. అండ్ ఇలాంటి క్లిప్స్ అనేది నేను ఎక్కువ యూస్ చేయను అనమాట. సో నేను ఏమి తీసుకోలేదు ఇవంతా. నాకు ఎక్కువ ఇష్టంగా నేను తీసుకున్నది అంటే ఇయర్ రింగ్స్ అనమాట. నా దగ్గర చాలా ఉన్నాయి, అయినా నాకు చాలా ఇష్టం ఇయర్ రింగ్స్ అంటే. అది ఎంత క్యూట్గా ఉందో కదా, ఎంత బాగా కనిపిస్తూ ఉంది. ఈ ప్యాంట్ అనేది నేను చూస్తున్నాను, బట్ నాకు ఎందుకో నచ్చలేదు, తీసుకోలేదు. అండ్ ఇది ఒక టాప్ తీసుకున్నాను అనమాట, తీసుకోలేదు బట్ చూస్తున్నాను అంతే. దాని ప్రైస్ 599 ఉన్నింది. ఇంకా మేమైతే నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట, ఎందుకంటే నెక్స్ట్ ఫ్లోర్లో కొంచెము ఇవి క్లిప్లు ఏమైనా తీసుకునేసి ఉండింది దానికి. సో నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు అంతా ఇవంతా ఉన్నిందనమాట. మా అక్క కొత్త ఇల్లు కట్టాలా, అప్పుడు తీసుకొని వేస్తాను, అంతా తీసి పెట్టుకుంటాను అని చెప్తాను. మా బావేమో ఫుల్ టైర్డ్ అయిపోయి చైర్లో కూర్చొనేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ బొమ్మల్స్ అంటే నాకైతే టెడ్డీ బియర్ వచ్చేసరికి నాకు ఆగలేదు. ఎవరికైనా టెడ్డీ బియర్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో కదా, అలానే నాకు టెడ్డీ బియర్ అంటే చాలా ఇష్టమైంది. ఇంకా బిల్ అనేది వేసుకుని లాస్ట్లో చూస్తే మేము బిల్ కమ్మి వస్తుంది అనుకుంటే 1896 రూపీస్ అయ్యిందనమాట. ఓకే ఓకే డీమార్ట్కి వస్తే అంతే కదా. ఇంకా షాపింగ్ అయిపోయినాక ఫాలుదా తిన్నాను. నేను అక్క తీసుకున్నాం కానీ, బట్ నాదైతే ఓకే. అక్కడే కొంచెము హెయిర్ వచ్చేసి తినలేకపోయింది, అక్క పారేసింది. అండ్ దాంతోపాటు డిసప్పాయింట్ అయిపోయింది అనేసి అక్కకి మా బావ గోలీ సోడాని తీసిచ్చినారు. గోలీ సోడా అలానే తాగొచ్చు అంట, బట్ అది వాళ్ళు చెప్తున్నారు అది తాగితే కొంచెము ఒగరుగా ఉంటుందనేసి. సో దానికి అంతా మిక్సింగ్ వాళ్ళు పెప్పర్ పౌడర్ సాల్ట్ వేసి మిక్స్ చేసి ఇచ్చినారనమాట. నేను కూడా ఒక గ్లాస్ తాగేసినాను, బట్ చాలా టేస్ట్ అనిపించింది నాకు గోలీ సోడా. నేను ఎప్పుడూ చిన్నప్పుడు తాగినాను గోలీ సోడా అనేది, ఇప్పుడు తాగినాను మళ్ళా. ఈ షాపింగ్ అంతా ఎందుకు అనేది నేను మీకు రేపు వచ్చి బ్లాగ్లో అయితే చూపిస్తాను అనమాట. ఇంకా గోలీ సోడా అయితే తాగేసి మేము రిటర్న్ వచ్చేసినాక ఇంకా మా బావకైతే పవర్ బ్యాంక్ కావాల్సి ఉంది. పవర్ బ్యాంక్ తీసుకొనికైతే వెళ్ళామన్నమాట. ఎంఐ 10,000 వాట్స్ 10,000 అది తీసుకున్నాం బ్యాటరీ. అండ్ వచ్చి 10 వాట్స్ అంతే ఉండింది. బట్ దాని ప్రైస్ ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు, నాకు గెస్ చేసి చెప్పేయండి. నేను దీని ప్రైస్ కూడా మీకు రేపు పెట్టే వ్లాగ్లో అయితే చెప్తానమాట, ఎంత తీసుకున్నాము ఏమి అనేది. ఇంక ఇంటికి వచ్చినాక ఫుల్ ప్యాక్ చేసుకుంటున్నారు బావైతే.
ఫుల్ ప్యాక్ చేస్తున్నారు, ఎందుకు ప్యాక్ చేస్తున్నారు, ఏం విషయం అనేది నేను రేపు వ్లాగ్లో చెప్పేస్తాను. అండ్ ఈ వ్లాగ్ ఎంతమందికి నచ్చిందని నాకు కమెంట్లో చెప్పేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్లో చెప్పేయండి. నేను రేపు పెట్టే వ్లాగ్లో అయితే మీకు చెప్పేస్తాను అనమాట. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసారైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్బా. మీ సపోర్ట్ ఇంకా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్తోనే ఇంకా నేను ముందుకు వెళ్తానని నా ఆశతో ఎదురు చూస్తున్నాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వ్లాగ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్లో చెప్పేయండి. నేను రేపు పెట్టే వ్లాగ్లో మీకు అంతగా డీటెయిల్స్గా చెప్తాను. ఎందుకు ప్యాకింగ్ చేస్తూ ఉన్నాము, ఏం షాపింగ్ చేసినాము, ఎక్కడ వెళ్తున్నారు, ఏమి అనేది నేను రేపు పెట్టే వ్లాగ్లో అయితే చెప్పేస్తాను అనమాట. సో ఇంతే ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.